అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. ఒక్క సంవత్సరం జనవరి 25వ తారీఖున నేను రాజ్యసభ సభ్యత్వానికి, జనవరి 26వ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను. అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు, ఎవరిని గురించి మాట్లాడలేదు. అటు ప్రతిపక్షం నుంచి గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సమావేశానికి ఇంచుమించుగా సంవత్సరం రోజుల తర్వాత వచ్చి పాత్రికేయ మిత్రులతో నేను మాట్లాడాను. వ్యవసాయం చేసుకుంటున్నామన్నా గత ప్రభుత్వంలో మీరే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. విజయసాయి రెడ్డి అంటే ఒక మారుమోగినటువంటి పేరు. సో ఇప్పుడు ఆ అనుభవంతో ఈ దగ్గర 2 ఏళ్ళు కావస్తున్నటువంటి కూటమి పాలన ఎలా ఉందంటే ఆ అనుభవంతో విజయసాయి రెడ్డి ఏం చెప్తారు? కూటమి పాలన ఎలా ఉంది, ప్రతిపక్షం పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది ఈరోజు నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అది అవసరమైనప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది, ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా చెప్తాను. మీరు గతంలో ప్రభుత్వంలో కీలక పదవులు అప్పుడు ఈ రాష్ట్రాలు జిల్లాల పేర్లు మార్చినప్పుడు సలహా ఇచ్చారు సార్ వారికి? ఇవ్వలేదు. అప్పట్లో నాకు ఈ ఐడియా రాలేదు. ఇప్పుడు ఈ తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఒక 10 నెలల కాలంగా నాకు ఉన్నటువంటి సమయంతో నేను వివిధ పుస్తకాలను చదువుకుంటూ నేను వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపినటువంటి నేపథ్యంలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది. దాన్ని సభాముఖంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. సముచిత స్థానం ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు సముచిత స్థానంలో మీరే తటస్థంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి రాజకీయంగా ఎలా? నేను సభాముఖంగా ఒకటే తెలియజేసుకున్నా. నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల్ని, రెడ్డిక సామాజిక వర్గం కానీ, యాదవ సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం కానీ, వెలమ సామాజిక వర్గం కానీ, ప్రతి సామాజిక వర్గాన్ని, ఇంకా మన కాళింగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను కల్పించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఫిషర్మెన్స్ ముఖ్యంగా ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చి యాదవులకి ఒక బీచ్లో ఒక కృష్ణుడి విగ్రహం పెట్టించాను. ఫిషర్మెన్కి, మత్స్యకారులకి బీచ్లో ఒక టెంపుల్ కూడా కట్టించాను. ప్లాట్ఫామ్ వేసి టెంపుల్ కట్టించడం జరిగింది వాళ్ళ దేవతలను పూజించుకునేడానికి. నా వంతు కృషి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను సంతృప్తికరంగా నిర్వహించాను. కులాలకు అతీతంగా అంటే కుల మత భేదాలు లేకుండా నేను చేశాను అన్నటువంటిది సగర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నాను. ఒత్తిళ్లు లేవు అని నేను చెప్పలేదు. విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది. ఒత్తిళ్లకు లొంగలేదు, భయపడలేదు. ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు, భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు అని నేను మీకు తెలియజేస్తాను. అటువంటి వ్యక్తి ఎందుకు ఈ మార్పు వ్యవసాయం వైపు ఎందుకు అంతగా మళ్ళీపోయారు? ఒక వెలిగినటువంటి వ్యక్తి అంత మార్పు కారణం ఏంటంటే మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై
ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. సార్, ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ 2గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము. నేను అట్టయితే అలా భావించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నవించుకుంటాను. నాకు తెలియదు. నేను భవిష్యత్ వాడిని నేను వినిపించలేను. నాకు ఆ సామర్థ్యం లేదు. సార్, మీరు మనం చేసినటువంటి ట్వీట్ని కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మీరు ఆ ట్వీట్ తాలూకు అర్థం ఏంటి? మొన్న సమ్మిట్ తాలూకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలందరూ కూడా, అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారో అన్నటువంటిది ఇది ఒక ఉదాహరణ. మీరు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది. అప్పట్లో నాకు తెలిసి 3 or 5 బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన. పలుసార్లు స్విట్జర్లాండ్లో డావోస్కి వెళ్ళడం జరిగింది. కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తరువాత మళ్ళీ తిరిగి 2014లో బాబు గారు అధికారంలోకి వచ్చారు. 2019 వరకు పరిపాలన చేశారు. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2-3 సమ్మిట్లు పెట్టడం జరిగింది. నాకు గుర్తుండేంత వరకు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది 2019లో. 2024 వరకు పరిపాలించింది. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 సమ్మిట్లు జరిగాయి. ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక ఫార్స్. ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యూన్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయనని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో మనకు గుర్తుండే ఉంది. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల నుంచి 600 పైచులకు ఎంఓయూలు ఎంటర్ అయ్యారు. నేను ట్వీట్ కూడా చేశాను. ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. నా యొక్క ఉద్దేశం, రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను. అది నా యొక్క ఉద్దేశం. ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి విషయం. దీన్ని గురించి నేనేం మాట్లాడకూడదు. సార్, రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలకి చైతన్యం కావాలని మీరు కోరారు. దానికి మీ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? దానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఉంటారు? మీరే చూస్తారు కదా, వెయిట్ చేయండి, తొందర ఎందుకు? సార్, ఏ బుక్స్ చదువుతున్నారు? వ్యవసాయం ఏ వ్యవసాయం చేస్తున్నారు? బుక్స్ వల్ల వచ్చిన మార్పులు ఏంటి? ఒక పుస్తక పఠనం అనేటటువంటిది ఒక గొప్ప విషయం. నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు ఖగోళ శాస్త్రం. నేను ఏదో
చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను, కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం గురించి, ఆస్ట్రానమీ గురించి తెలుసుకుంటాను. కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. చరిత్ర కానీ, లేకుంటే జియాలజీ కానీ, లేకుంటే జీవరాశుల పరిణామక్రమం కానీ, లేకుంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా నేను చదువుకుంటాను. దానిలో ఉన్నటువంటి ఆనందం నిజంగా అనిర్వచనీయమైనటువంటిది. గతంలో భీమిల్లో ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడ అందుబాటులో ఉంటాను, వ్యవసాయం చేస్తాను. మీకు తెలుసు కదా, భీమిల్లో ఇల్లు కట్టుకోవాలనంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారనేది మీ అందరికీ కూడా తెలుసు, పత్రికా విలేకరులందరికీ. వాటికన్నిటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు. దాని గురించి నేను వ్యాఖ్యానించను, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. సార్, అయితే 2029లో ఏదైనా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం మీ సొంత పార్టీ ఏమైనా పడాలి? నేను చెప్పాను కదా, ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు. మీరేమన్నా కోరుకుంటున్నారా? మీరేం కోరుకుంటున్నారో చెప్పండి, నేను వైసీపీలో ఉన్న అసంతృప్తివాదులు మీ నాయకత్వాన్ని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీకి మీ సేవ అవసరం అనుకుని ఆహ్వానిస్తున్నారు. అందరూ కోరుకుంటున్నారు. కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను. హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటారు వాటిని. కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న. అంటే రెడ్డి అంటే సార్ మీరే చెప్పారు, రెడ్డి అంటే పాలకుడు అని చెప్పి. ఒకప్పుడు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి మరి సైలెంట్ మళ్ళీ పాలకుడు కాకూడదు అని ఏదైనా ఉందా? కాకూడదని కదా, అదే అంటున్నాను సార్. అటువంటి వ్యక్తి ఆ పాలకుడు ఎందుకు స్తబ్దుగా ఉంటున్నాడు, ఎప్పుడు మళ్ళీ ఛాన్స్ తీసుకుంటారు అని. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పిలుపు ఏమైనా వచ్చిందా జాయిన్? ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి. మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం.